సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తున్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే బాధిత సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను.